హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పకోడీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది. చాలా వెరైటీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము అన్నీ మీ రుచికి సరిపడా అంతా వేసుకోవాలి. అంతే, ఎంతమంది అయితే వస్తున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాని ప్రకారం వాళ్ళ అభిరుచులకు ప్రకారంగా మీరు వేసుకోండి. నేను నలుగురికి అంటే ఐదుగురికి ఆరుగురికి అన్నట్టుగా చేస్తున్నాను క్వాంటిటీ. నేను కొంచెం ఎక్కువే చేస్తాను జనరలీ. సో మిగిలిపోయినా పర్వాలేదు, కానీ తినాలి, కడుపు నిండుగా తినాలన్న కాన్సెప్ట్ అనమాట నాకు. ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం అలా నాకు అంటే కడుపు నిండా తినాలన్న కాన్సెప్ట్తో నేను చేస్తాను. ఏ రెసిపీ అయినా చాలా ఎక్కువ చేస్తాను, వేస్ట్ అవుతుంది, కానీ అది హ్యాబిట్ అనమాట. సో అలా కలుపుకున్నాను. ఆ పిండంతా కలుపుకున్న తర్వాత మన బెండకాయల్ని ముందుగానే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అవి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. నార్మల్గా ఏం చేస్తారంటే చక్రాల్లా కట్ చేసుకుంటారు. అలా కాకుండా మనం పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే పకోడా అనేది చాలా బాగుంటుంది, తొందరగా వేగుతాయి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకొని కొంచెం ప్లేట్లో ఆరబెట్టేసుకుంటే ఆ జిగురు అనేది ఉంటుంది చూసారా, ఆ జిగురు అనేది అంతా పోతుంది. లేదంటే కనుక అప్పటికప్పుడు కడిగి మీరు కనుక చేసుకోవాలంటే జిగురు పట్టేస్తుంది. మనం కట్ చేసుకొని కొంచెం ఎండబెట్టాలన్నమాట. ఎండబెడితే ఫ్యాన్ కింద ఎండబెడితే కనుక చక్కగా అవి ఆరిపోతాయి. సో మనం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ ఏమైందంటే నాకు గిన్నె సరిపోలేదు. సో అందుకని నేనేం చేశానంటే మళ్ళీ వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసాను. క్వాంటిటీ ఎక్కువైపోయింది. బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే కనుక మనకి పకోడా అనేది అంటే ఆ శనగపిండి అది ఉంది కదా, ఆ మసాలా అంతా బెండకాయలకి బాగా పడుతుందన్నమాట. పట్టినప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం ప్రతి బైట్ అనమాట, మనం తింటున్న ప్రతి ఒక్క పీస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఏం చేయాలంటే ఇంకొక చిన్న చిట్కా అండి, మనము వాటర్ జల్లుతూ కలుపుకోవాలి. మీరు కనుక నార్మల్ పకోడాలాగా ఎక్కువ వాటర్ అనేది దీంట్లో కలుపుకుంటే ఏమవుతుందంటే జిగురు వచ్చేస్తుంది. చెప్పాను కదా, ఇది మనం బెండకాయ కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. అదే వేరే దొండకాయ కనుక ఏదైనా అయితే కనుక మనం అంత భయపడక్కల, కానీ బెండకాయకి ఏంటంటే చాలా జాగ్రత్తగా నీళ్ళు ఇలా జల్లుకుంటూ అనేది మనం కలుపుకోవాలి. అది విడివిడిగా రావాలన్నమాట. మళ్ళీ జిగురు వస్తే కనుక బాగోదు అనమాట. జిగురుగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది, పీస్ లాగా ఉండదు, బాగోదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది ఒకటే ఇక్కడ చిట్కా అనమాట. తర్వాత ఒక బాణలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇవి ఉన్నాయి కదా, ఈ మిశ్రమం అంతా మనము పకోడీలా కలుపుకున్న దాన్ని వేయించుకోవాలన్నమాట. సో ఎక్కువగా కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా తీసుకొని, అంటే నేను చిన్న బాణలో కొద్దిగా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట.
అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక తర్వాత ఒక బాణ తీసుకోవాలి. ఆ బాణలో కొద్దిగా నూనె పోసుకొని తిరుమాత గింజలు వేసుకోవాలి. దాని తర్వాత దీనికి మనకి ఉల్లిపాయలు కూడా కావాలండి. సన్నగా ఉల్లిపాయలు అనేవి బాగా దీనికి కూడా సన్నగా కట్ చేసుకుని ఉంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అంటే ఉల్లిపాయలు కూడా బాగా వేగాలన్నమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే బెండకాయ పకోడీ కర్రీ కాబట్టి మనకి అన్నీ అనేవి చాలా బాగా వేగాలన్నమాట. సో ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా మనం వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా మళ్ళీ ఉప్పు, కారము, ధనియాల పొడి, కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు వేసేసి బాగా ఈ ఉల్లిపాయల్లోనే ఇదంతా వేయాలన్నమాట. కొంతమందికి వెల్లుల్లిపాయ కూడా చాలా నచ్చుతుంది. బెండకాయలో వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా నచ్చుతుంది. మీరు ఆ టేస్ట్ నచ్చితే కనుక వెల్లుల్లిపాయలు కూడా బాగా దంచి ఇప్పుడు ఈ ఉల్లిపాయల వేగుతున్నప్పుడే వేసేస్తే కనుక వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగుతాయి. కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. నాకు అంటే ధనియాల పొడి అవన్నీ వేసాను కదా, వెల్లుల్లిపాయ అవసరం లేదు అని అనిపించింది. అందుకే నేను వెల్లుల్లిపాయలు వేయలేదు. అలా వేసేసుకొని బాగా కొంచెం వేగాక ఇలా పకోడాలు చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఈ బెండకాయ పకోడాని దాంట్లో వేసేసాను అనమాట. వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ కారం అదంతా కూడా ప్రతి ముక్కకి పట్టాలి కాబట్టి మనం పైనుంచి కింద దాకా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను చివరిగా ఎడిషనల్గా అది ఆప్షనల్ అనమాట, ఆల్రెడీ వేయించిన వేరుశెనగగుళ్ళు ఉన్నాయన్నమాట. ఆ వేరుశెనగగుళ్ళని పైన వేసేసాను. పైన వేసి బాగా ఒకసారి కలిపాను. సో బెండకాయ పకోడా కర్రీ చాలా బాగుంటుంది కదా. జనరలీ బయట హోటల్స్లో కూడా మనకి ఇలా వేరుశెనగగుళ్ళు అవి కూడా వేస్తారు కదా, ఏదైనా ఫ్రై అన్నా, దొండకాయ పకోడా ఫ్రై అన్నా. సో అందుకని వేరుశెనగగుళ్ళు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ వేయించిన ఉన్నాయి కాబట్టి నేను పైన వేసేసుకున్నాను.
మీరు వేరుశనగ గుళ్ళు వేయాలనుకుంటే కనుక విడిగా వేయించుకొని వేయండి. డైరెక్ట్గా పచ్చివి మాత్రం అంత కూర అయిపోయిన వెంటనే వేయొద్దు. ఎందుకంటే వేరుశనగ గుళ్ళు బాగా వేగితేనే బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి అసలు టేస్ట్ అనేది బాగుండదు. ఇది ఒకటి సింపుల్ చిట్కా. మీరు వేరుశనగల ప్లేసులో జీడిపప్పు కూడా వేయచ్చు. ఏదైనా అంతా అయిపోయాక వేస్తున్నప్పుడు ఏంటంటే పక్కన బాగా వేయించుకొని వేస్తే అప్పుడు మనం కర్రీ తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా అంటే ఈజీగా ఏం కాదు, కొంచెం కష్టమే. అయిపోయింది. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జనరలీ వర్కింగ్ వాళ్ళు అయితే కనుక ఇది రెగ్యులర్ టైంలో పెట్టుకోవడం చాలా కష్టము. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అని అనుకుంటే కనుక, ఏదైనా సాటర్డే సండేలో మీకు ఫ్రీ టైం ఉంటే కనుక ఇలా చేసి కనుక వాళ్ళకి పెడితే కనుక ఆహా అనాల్సిందే. పిల్లలు కూడా పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది పిల్లలు కూడా బెండకాయ కూర తినడానికి ఇష్టపడరు, జిగురుగా ఉంటుందని. కానీ ఈ రకంగా చేసి పెట్టండి, అమ్మ ఇంకా కావాలని అడుగుతారు పిల్లలు. సో వేరే వాళ్ళైతే కనుక రెసిపీ షేర్ చేయవా, చాలా బాగుంది అన్న టైప్లో అంటారు. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది టేస్ట్. చూడడానికి కూడా చూడండి, చాలా బాగుంది. డైరెక్ట్గా మనము ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినేటట్టుగా ఉంది, అన్నంలో మిక్స్ చేయకుండా తినేటట్టుగానే ఉంటుంది. అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.